హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం టమాటా పికిల్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ టమాటాలని నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఒకటిగా టమాటాస్ తీసుకొని తడి లేకుండా ఇలా క్లాత్ తోటి క్లీన్గా తుడిచి పక్కకు పెట్టుకోవాలి. నేను వీటిని అన్నింటిని ఒక్కొక్కటిగా తుడిచి ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను. ఇలా ఇప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేయాలి. కట్ చేసి పొయ్యి మీద కడాయి పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ పోసి ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటాస్ని దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కొద్దిగా పెద్దగా కట్ చేసుకునే ఏం కాదు, మనము కొంచెం ఒక రౌండ్ వరకు మిక్సీ కూడా పట్టి పెట్టవచ్చు. కానీ నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. ఇలా ఇప్పుడు మగ్గుతుంది కదా, ఇంకా కొద్దిసేపు నేను ఇది మిక్సీ పట్టట్లేదు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టమాటాలు బాగా దబ్బున ఉడికిపోతాయి. అందుకని నేను చిన్నగా కట్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ ఇంకా పసుపు వేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసి ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసేసేయాలి. ఈ పచ్చడి మనకి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా అలసటగా ఉన్నప్పుడు ఇలాంటివి ఉంటే ఇంకా కొంచెం రిలీఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కుకింగ్ పని లేకుండా అవి వేసుకొని కూడా మనము తినచ్చు అన్నట్టుగా. ఇందులో ఇప్పుడు నేను కొంచెం కారం, ఉప్పు ఇంకా చింతపండు కూడా వేసాను. ఇలా నూనె అంతా పైకి వచ్చేస్తుంది కదండి, ఇక అయినట్టే. దీనంతా మనము ఇంకొక బౌల్లో తీసి పెట్టుకుందాం. అంతలోపు మనము ఇప్పుడు పోపు దినుసులను రెడీ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, ఎల్లిపాయలు, కలమాకు. ఇందులో మనం తగినంత నూనె పోసుకొని పోపు పెట్టుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో మిరపకాయలు కూడా నూనెలో వేగడం వల్ల టేస్ట్ వస్తుంది. ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు కూడా నేను ఒక చిన్న ఎల్లిపాయ గడ్డ మొత్తం వేసేసాను. ఎల్లిపాయలు మన హార్ట్కి మంచివి కాబట్టి ఇందులో పచ్చడిలో వేసుకోవడం వల్ల ఆ రుచి అనేది ఇంకా పెరుగుతుంది. మిరపకాయలు కొంచెం బ్రౌన్ అయ్యాక ఎల్లిపాయలు, ఇలా మనము ఈ శనగపప్పు వేసుకోవడం వల్ల పచ్చడి తింటున్నప్పుడు కొంచెం అవి కూడా మన పంటికి తలుగుతూ ఉంటే కొంచెం టేస్ట్ని ఇంకా పెంచుతుంది. పసుపు మనం చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ టమాటా ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు మనం పసుపు కొద్దిగా చూసి వేసుకోవాలి. కలమాకు కూడా వేసేసుకుందాం. మనం వేసుకున్న పదార్థాలన్నీ నూనెలో బాగా వేగితే పచ్చడికి రుచి అనేది వస్తుంది. ఇవన్నీ బాగా వేగాక ఇందులో తగినంత పసుపును వేద్దాము. చూసి వేసుకుందామండి పసుపుని, లేకపోతే చేదెక్కుతుంది. ఇప్పుడు మనము పక్కకి తీసి పెట్టుకున్న టమాటోని అంతా దీంట్లో వేసి నూనె పైకి తేలేదాకా కొద్దిసేపు ఉడికించాలి. అంతే అండి, టేస్టీ టమాటో పచ్చడి రెడీ. మీకు ఇది నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్ మై వీడియోస్. చూడండి, నూనె అంతా పైనకి వచ్చేసింది కదా.